హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఈరోజు ఒక డిఫరెంట్ స్నాక్ ఐటెం చేసుకుందాము. స్నాక్గా చేసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఎగ్తో చేసుకుంటాము. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంటే ఇన్స్టంట్ నూడిల్స్తో ఆమ్లెట్ రోల్స్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ లేదా మనకి ఏదైనా తినాలి అనిపించినప్పుడు కానీ అప్పటికప్పుడు వెంటనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక మిక్సింగ్ బౌల్లో నేను ఇక్కడ 3 ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసుకున్నాను. మీకు కావాల్సినన్ని ఎగ్స్ వేసుకోవచ్చు. బాగా బీట్ చేసుకోవాలి. దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ పాలు వేసుకోవాలి. ఇవి కలిసేలాగా మళ్ళీ బాగా బీట్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ లేదా టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇక్కడ కారం కూడా వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయిపోయింది కదా, ఇప్పుడు పక్కన పెట్టుకుందాము. నూడిల్స్ ప్రిపేర్ చేసుకుందాము. నేను ఇక్కడ హోల్సమ్ మిల్లెట్ నూడిల్స్ తీసుకున్నాను. మైదా లేకుండా, ప్రిజర్వేటివ్స్ లేకుండా, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఏమీ లేకుండా తయారు చేసిన నూడిల్స్ ఇవి. ఇందులోనే మనకి స్పెషల్ మసాలా వస్తుంది, డ్రైడ్ వెజిటేబుల్స్ కూడా వస్తాయి. మనం ఇంకా ఏమీ యాడ్ చేయక్కర్లేదు. జస్ట్ నీళ్ళల్లో వేసుకొని వీటిని ఉడికించుకుంటే సరిపోతుంది. ప్యాన్లో 600 ml వాటర్ పోసుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు నూడిల్స్ వేసుకోవాలి. ఇందులో వచ్చిన వెజిటేబుల్స్ వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఫ్రెష్ వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. దాంట్లో మసాలా వేసుకోవాలి, ఉడికించుకోవాలి. ఇవి మిల్లెట్స్తో తయారు చేసినవి కదా, కొంచెం ఎక్కువ నీళ్లు వేసుకోవాల్సి వస్తుంది. టేస్ట్ సరిచూసుకోండి. కొంచెం సాల్ట్ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆమ్లెట్ వేసుకోవడానికి ప్యాన్ పెట్టుకుని వేడి చేసుకోవాలి. దాంట్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. దానిపైన మనం కలిపెట్టుకున్న ఎగ్ మిక్చర్ని వేసుకోవాలి. ఈ ఆమ్లెట్ మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు. అంటే లావుగా కానీ లేదా సన్నగా కానీ వేసుకోవచ్చు. ప్యాన్ అంతా వేసుకున్న తర్వాత స్టవ్ సిమ్లోనే పెట్టుకుని మనం కుక్ చేసి పెట్టుకున్నాం కదా నూడిల్స్ని, ఆ నూడిల్స్ని ఆమ్లెట్ పైన ఒక సైడ్లో ఇలాగ పరుచుకోవాలి. ఆ తర్వాత ఆమ్లెట్తో పాటు ఈ నూడిల్స్ని రోల్ చేసుకోవాలి. ఇదిగోండి, జాగ్రత్తగా మొత్తం అంతా రోల్ చేసుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రోల్ని మీకు కావాల్సిన సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బైట్ సైజ్ పీసెస్ కట్ చేస్తున్నాను. పిల్లలు ఎవ్రీ టైం మ్యాగీ కావాలి, నూడిల్స్ కావాలి అని అడుగుతుంటారు కదా. ఓన్లీ నూడిల్సే కాకుండా ఇలా ఎగ్ కూడా మిక్స్ చేసి పెట్టండి. చాలా హెల్దీ ఫుడ్ ఇచ్చినట్టు ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఈ ఐడియా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఆల్రెడీ ఇలా చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మొదటిసారి చూస్తున్న వాళ్ళు కూడా ఎవరికైనా నచ్చితే నచ్చిందని, నచ్చకపోతే ఇంకా ఎలా చేస్తే బాగుంటుందో కూడా నాతో షేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి చెప్తారు కదా.